హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిన్న బాలకృష్ణ గారికి సన్మాన సభ ఏర్పాటు చేశారు కదా, అక్కడ బాలకృష్ణ గారు కూడా మాట్లాడుతూ నాకు పద్మభూషణ్ ఇచ్చారు, చాలా సంతోషం. రామారావు గారికి కూడా, మా నాన్నగారికి కూడా భారతరత్న ఇస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పడం జరిగింది. మరి ఆయన డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈసారి వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు టీడీపీ పార్టీ, సో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మరి రామారావు గారికి భారతరత్న వచ్చే అవకాశం కనిపిస్తుందా లేదా? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఎప్పటి నుంచో కూడా రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి సార్. నిన్న కూడా బాలకృష్ణ గారు స్టేజ్ మీద మాట్లాడారు, ఇవ్వాలి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కోరుకుంటానని కూడా చెప్పారు. మరి ఎలాగో వాళ్ళ కూటమిలో భాగస్వామి, ఎన్డీఏ కూటమి కూడా అధికారంలో ఉంది. సో ఈ తరుణంలో మరి మంచి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా సార్? అవార్డు ఎవరు ఇవ్వాలి? కేంద్రం సార్ కదా. కేంద్రంలో ఎవరున్నారు? అది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో కీలక బాధ్యతలు ఎవరు వహిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, రామారావు గారు కూతురు పెద్ద అమ్మాయి, బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, ఈజ్ అ సన్. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అల్లుడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ కీలక వ్యక్తి ఎన్డీఏ. 1, 2, 3 పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, డిప్యూటీ సీఎం. ఆయన రామారావు గారికి భారతరత్న కావాలి అనుకున్నారు. అడ్డుకుంటుంది ఎవరు? ఎవరు అడ్డుకుంటున్నారా? మీరు బలవంతంగా కూర్చోబెట్టి ఆయనకు భారతరత్న ఇవ్వండి. ఎందుకు భారతరత్న ఇవ్వరు? ఇది తెలుగు రాష్ట్రాల, ఆయన అందరూ ఆశాజ్యోతి, తెలుగు రాష్ట్రాల ఒకటే మాట మీద ఆయనకి మన తెలుగువాడు గౌరవం చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎంటైర్ 10 కోట్ల జనాభా మీతో అండగా ఉన్నారు అని చెప్పటానికి ఈ దేశం మొత్తం ఉంది, మీతో తోడుగా ఉంది కదా. మరి మీకు మీ అక్కగారిని అడగాలి. ఆమె పార్లమెంటు ప్లస్ మీ ఇంకో చిన్నోళ్ళుడి గారు పార్లమెంటు, మీరు ఎమ్మెల్యే, మీ బావగారు చీఫ్ మినిస్టర్, ఎన్డీఏ కీలక భాగస్వామి. కనుక మీ చేతుల్లో ఉన్న భారతరత్నని మీరు ఆ భారతరత్న కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, తెలుగు ప్రజల గౌరవం నిలబెట్టిన తల ఎత్తు తిరుగోడా అని చెప్పిన ఒక మాటకి ఆయన రామారావు గారికి ఇవ్వాలని చెప్పాలి. కానీ మీరు ప్రజలకు చెప్పడం ఏంటి? 2014లో మీ గవర్నమెంట్ ఉంది, 96లో మీ గవర్నమెంట్ ఉంది, 99లో మీ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ మళ్ళీ మీకు 2024లో మీకు వచ్చిన గవర్నమెంట్. 2019లో మాకు ఎన్టీఆర్ గారు బొమ్మ పెట్టడానికి ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మీరు అడిగారే. నందమూరి తారక రామారావు గారి బిడ్డగా, నందమూరి తారక రామారావు గారు మీ అక్కగారు, ఆమె బిడ్డగా, మా అల్లుడుగా మీకు అందరికీ ఆయనకి భారతరత్న ఇవ్వాలి, తీసుకురావాలి అనుకుంటే, తెలుగువాడి ఆత్మగౌరవం అనుకుంటే ఇమ్మీడియట్లీ మీ చేతులు మీ మాట వినడా మోడీ గారిని అడుగుతున్నా, మీ మాట వినరా అమిత్ షా గారిని అడుగుతున్నా, మీ మాట వినరా మరి సమాచార శాఖ మంత్రి గారిని అడుగుతున్నా, మీ మాట వినరా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీ మాట వినరా మొత్తం టోటల్గా రాజ్నాథ్ సింగ్ గారు అంటున్నా. ఎందుకంటే మనకి మనస్సుతో ఉండి, మనసులో నుంచి వచ్చి భారతరత్న రామారావు గారికి ఇవ్వాలి అని మీరు పోరాడితే మొత్తం 2 రాష్ట్ర 10 కోట్ల జనాభా మీతో ఉంటుంది. రామారావు గారికి అది ఎట్టి పరిస్థితుల్లో భారతరత్న ఇవ్వాలి అని సంకల్పం. అది ప్రజలకు మీరు చెప్పడం కాదు బాలయ్య బాబు గారు, ప్రజలకు మీ అక్కగారికి మీరు చెప్పండి, మీ బావగారికి చెప్పండి, అందరినీ తీసుకెళ్ళండి, కూర్చోబెట్టండి, పార్లమెంట్లో లేవనెత్తండి, మాట్లాడండి. 22 మంది ఎంపీలు ఎందుకు భారతరత్న ఇవ్వరు మాకు? ఎక్కడ మన బీహార్ భారతరత్న ఇచ్చారు, ఎక్కడెక్కడో ఇచ్చారు భారతరత్న. రామారావు గారికి ఎందుకు ఇవ్వరు అని అడిగాం కదా. ఈరోజు దాసనారాయణ గారికి భారతరత్న ఇవ్వాలని అడిగాం. ఒక డైరెక్టర్గా ఒక చరిత్ర ఉంది, కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ లేదే, అడగటానికి ఎవరు లేరే. నట్టుకుమార్ ఒక వాయిస్ సరిపోదు దాసనారాయణ గారి కోసం, కానీ నందమూరి తారక రామారావు గారికి యావత 2 రాష్ట్రాలు జనాలు మొత్తం అందరూ ఉన్నారే. మరి ఆయనకు భారతరత్న మరి అప్పటి నుంచి అడుగుతున్నారు కదా, మరి ఇవ్వాలి కదా, మాట్లాడాలి కదా, మీరు గట్టిగా గొంతెక్కి అరవాలి కదా. మరి ప్రజల ముందు మీరు చెప్తే ఎలా ఉంటుంది బాలయ్య బాబు గారు?
కనుక భారతరత్న మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ఆలోచన ఉంటే, మీకు ఇప్పించాలని మీకు సంకల్పం ఉంటే, నందమూరి కుటుంబానికి భారతరత్న అవార్డు రావాలని సంకల్పం మీకు ఉంటే, నారావారి కుటుంబంకి నందమూరి కుటుంబం రెండు కలిస్తే ఎస్, కొనిదెల కుటుంబం 3 కుటుంబాలు కలిస్తే ఎస్ కన్ఫర్మ్ భారతరత్న వస్తుంది. మనస్ఫూర్తిగా మీరు తలుచుకుంటే భారతరత్న వస్తుంది. మనస్ఫూర్తిగా మీరు మాట్లాడితే భారతరత్న వస్తుంది. మనస్ఫూర్తిగా ఢిల్లీలో కూర్చుంటే భారతరత్న వస్తుంది. మనస్ఫూర్తిగా మీరు వెళ్ళి పార్లమెంట్లో అడిగితే భారతరత్న నందమూరి తారక రామారావు గారికి వస్తుంది. మైక్ దగ్గర మనం చెప్పడం మనకెందుకు లేని వదిలేస్తే అది ఎప్పటికీ రాదు. ఓకే, కనుక దయచేసి రామారావు గారికి భారతరత్న రావాలని కోరుకుందాం, రప్పించాలని కోరుకుందాం, మీ అందరూ కలిపి పోరాడాలని కోరుకుందాం. మీరు అతికి పోస్టుల్లో మీరు ఉన్నారు కాబట్టి మోడీ గారిని బతిమలాడి బామలాడి ఎట్టి పరిస్థితి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని, ఇప్పించాలని మీ మైకులో మీరు చెప్పిన మాటలు ఢిల్లీలో చెప్పండి, మీ బావగారికి చెప్పండి, మోడీ గారికి చెప్పండి, పార్లమెంట్లో మీ అల్లుడి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, చెప్పండి. ఒక అల్లుడు ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ఒక అల్లుడు వచ్చి ఎంపీ ఉన్నాడు, ఒక అక్క వచ్చి ఎంపీ ఉంది. కనుక దయచేసి మీరు అక్కడ చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టడానికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం. సార్, ఇక్కడ సైద్ధాంతిక విభేదాలే కారణమా ఇన్నాళ్ళు భారతరత్న రాకపోవడానికి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే రామారావు గారు కేంద్రానికి అగెనిస్ట్, ఆయన కేంద్రమే మిథ్య అన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి బీజేపీతో ఆయన ఫైట్ చేసిన వ్యక్తి. సో ఇన్నాళ్ళు రాకపోవడానికి విభేదాలే కారణం అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఇదే కారణం అయ్యి ఉండొచ్చా బీజేపీ సంకోచించడానికి? రెండు విషయాలు. మనస్తృప్తిగా 3 కుటుంబాలు ఫైట్ చేస్తూ వస్తాయి. ఓకే, ఒకటి నందమూరి కుటుంబం, నారావారి కుటుంబం, కొనిదెల కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఫైట్ చేస్తే భారతరత్న ఈజీగా వస్తుంది, భారతరత్న ఆటోమేటిక్గా వస్తుంది. కనుక వేరే ఏం అవసరం లేదు. మనస్ఫూర్తిగా కష్టపడి భారతరత్న రామారావు గారికి రావాలి అని కోరుకుంటే వస్తుంది. పద్మ అవార్డు ఎలాగొచ్చింది బాలయ్య బాబు గారికి? ఆయన కష్టానికి ఫలితం దక్కింది కదా. అలాగే నందమూరి తారక రామారావు గారి కష్టానికి ఫలితం దక్కుతుంది. కాకపోతే 3 కుటుంబాలు ఫైట్ చేసి ఇప్పుడే మనం 5 సంవత్సరాల లోపే అడగాలి. మోడీ గారు అనే వ్యక్తి మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి వ్యక్తి. కనుక ఏది అడిగినా పవన్ కళ్యాణ్ గారు అడిగింది కాదన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అడిగింది కాదన్నాడు, చిన్నమ్మ అడిగింది కాదన్నాడు.